ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అందరూ భయపడినట్లుగానే జరుగుతోంది. అధికారం దక్కేంత వరకు ఆకాశమే హద్దుగా హామీలిచ్చిన చంద్రబాబు తన అసలు స్వరూపాన్ని అడుగడుగునా ఆవిష్కరిస్తున్నారు. పాలనలోకి రాగానే అమలు చేస్తామని చెప్పిన సూపర్ 6 హామీలను అటక మీదకు ఎక్కించేస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణంపైనే ఫోకస్ ఉంటుందని మేనిఫెస్టో హామీల అమలును దాటవేస్తున్నారు. ఆ విషయాన్ని ఎల్లో మీడియా రాయకపోయినా ఆంగ్ల పత్రికలు మాత్రం బాబు అసలు స్వరూపాన్ని పరోక్షంగా బయటపెడుతున్నాయి. ఏపీ ప్రగతికి రోడ్ మ్యాప్ అంటూ హామీలను పక్కన పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రగతికి రోడ్ మ్యాప్ తయారు చేస్తున్న చంద్రబాబు నాయుడు, ఇది కొద్ది రోజుల క్రితం ఆంగ్ల పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన వార్త. ఇది నిజమే అయితే సంతోషించాల్సిన విషయమే. ఆ మొత్తం కథనం చదివితే ఎక్కడా సూపర్ 6 కానీ ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలు కానీ కనిపించలేదు. వాటికి రోడ్ మ్యాప్ ఎందుకు తయారు చేయడం లేదో చెప్పలేదు. కొత్త రోడ్ మ్యాప్లో ప్రధానంగా జనాభా మేనేజ్మెంట్ అంటే డెమోగ్రాఫిక్ మేనేజ్మెంట్ గురించి ప్రస్తావించడం ఒక విశేషమైతే P4 పాలసీ మీద కేంద్రీకరించారు. పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద ప్రజలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం అని చంద్రబాబు కొంతకాలంగా చేస్తున్న ప్రచారాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి ఇంతకు మించి మార్గం లేదని చంద్రబాబు అన్నారని ఈ పత్రిక వెల్లడించింది. ఈ ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో ప్రయోజనాలు సాధించి తద్వారా సంపాదించే డబ్బును సంక్షేమానికి ఖర్చు పెట్టవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారట. అంటే ఏమిటి దీని అర్థం? తాను ఇచ్చిన సూపర్ 6 హామీలు ఇప్పట్లో అమలయ్యేవి కావని చెప్పడమేనా? ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వీటికి బాబు సూపర్ 6 అని పేరు పెట్టారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా సంబంధిత పత్రాలపై ప్రచురించారు. దీనికి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని టైటిల్ ఇచ్చారు. ఇందులో ఎక్కడ P4 విధానం అమలు చేసి అంటే ప్రైవేట్ రంగంతో కలిసి వ్యాపారాలు చేసి లేదా అభివృద్ధి సాధించి ఆ పిమ్మట వచ్చే డబ్బుతో సూపర్ 6 అమలు చేస్తామని ఎక్కడా రాయలేదు. ఇవి కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అనేక హామీలు ఉన్నాయి. ఉదాహరణకు వాలంటీర్లను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనం 5,000 నుంచి 10,000కు పెంచుతామని అప్పట్లో ప్రకటించారు. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో తెలిపారు. ఈ షూరిటీలు భవిష్యత్ గ్యారంటీలు ఏమైపోయాయో కానీ తాజాగా P4 విజయవంతం అయితేనే సంక్షేమం మీద అధిక డబ్బులు ఖర్చు పెట్టగలుగుతామని సెలవిస్తున్నారు. సో మీడియా మేనేజ్మెంట్లో దిట్టైన చంద్రబాబు నాయుడు ఇదే ఏపీ గ్రోత్ అని, దీనికి ఒక రోడ్ మ్యాప్ అని కథనాలు ఇప్పిస్తున్నారు. పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి, అమరావతి, పోలవరం, ఇంధన రంగం మొదలైన వాటి మీద ఫోకస్ చేస్తారట. అందులోనూ నైపుణ్య గణన వచ్చే రోజుల్లో గేమ్ చేంజర్ అవుతుందట. అన్నా క్యాంటీన్లు, మౌలిక వస్తువుల అభివృద్ధి, పోలవరం ప్రభుత్వ ప్రధాన ఎజెండా అట. వాటిపై డాక్యుమెంట్ తయారు చేయడానికి సీనియర్ అధికారులతో చర్చలు జరిపారట. ఈ ఫలితాలు సాధించడానికి చంద్రబాబు అధికారులకు సలహాలు ఇచ్చారట. ఈ మొత్తం వార్త చూస్తే ఏమనిపిస్తుంది? సూపర్ 6లోని అంశాలు ఏవి ప్రధాన ఎజెండాలో లేవని కొంత ప్రత్యక్షంగా మరికొంత పరోక్షంగా చెప్పినట్లే కదా. 20 లక్షల ఉద్యోగాలు ఎలా వచ్చేది ఈ రోడ్ మ్యాప్లో చెప్పలేదు. తన స్పీచ్ల్లో కూడా చంద్రబాబు ఎక్కడా వివరించడం లేదు. జగన్ టైంలో వచ్చిన పరిశ్రమలను మరోసారి ప్రారంభించి అది తన ఘనత అని ప్రచారం చేసుకుంటున్నారు. ఇక అమరావతి చూస్తే ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదని, సెల్ఫ్ ఫైనాన్స్గా తనే సమకూర్చుకుంటుందని ఎన్నికలకు ముందు విపరీతంగా ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా 15,000 కోట్ల రూపాయల అప్పును తీసుకొచ్చి అది ఏదో ఒక గొప్ప విషయంగా ప్రచారం చేసుకుంటున్నారు. 4 ఏళ్లలో 60,000 కోట్లు ఖర్చు చేస్తామని మంత్రి నారాయణ చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అన్నా క్యాంటీన్లు పెట్టడం పెద్ద సంక్షేమ కార్యక్రమంగా వీరు భావిస్తున్నట్లుగా ఉంది. వీటికి తోడుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జనాభాను పెంచుతారట. ఇప్పటికే జనాభా అధికమై దేశం అనేక సమస్యలు ఎదుర్కొంటుంటే ఆంధ్రప్రదేశ్లో పిల్లలను అధికంగా కనమని చంద్రబాబు సలహా ఇస్తున్నారు. తన కుటుంబంలో అమలు చేయని విధానాన్ని ఇతరులంతా అమలు చేయాలని చెప్పడమే ఒక హైలైట్. పిల్లలను ఎంతమందిని కంటే
అందరికీ తల్లికి వందనం పేరుతో స్కూలుకు వెళితే 15,000 చొప్పున ఇస్తామని ప్రచారం చేసిన ఈయన ఇంతవరకు ఆ స్కీమ్ అమలు గురించే మాట్లాడడం లేదు. అంటే చంద్రబాబు నమ్మి పిల్లల్ని కనే పనిలో ఉంటే ఏమవుతుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కాదా? ధనికులు పేదలను దత్తతకు తీసుకోవాలట, ప్రభుత్వం ప్రైవేటు కలిసి వ్యాపారాలు చేయాలట, తద్వారా లాభాలు సంపాదించాలట, ఆ తర్వాత ఆ డబ్బును సంక్షేమంపై ఖర్చు చేయాలట. ఇదంతా ఆయన విజన్ అట. ఏం చేస్తాం, అధికారంలో ఉన్నవాళ్ళు ఏం చెప్పినా గొప్ప విషయంగా జనం తీసుకోవాలి, లేదంటే ఏలిన వారికి కోపం రావచ్చు. ఇదే క్రమంలో ఇప్పటికే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి తెలుగు మీడియా చంద్రబాబుకు భజన చేసే పనిలో ఉంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియా కూడా తన పాత్ర పోషిస్తున్నట్లుగా ఉంది. ఏమి చేసినా చేయకపోయినా ఇలా బిల్డప్ ఇచ్చుకోవడంలో చంద్రబాబును మించిన మొనగాడు లేడేమో.